సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా? దైవజనాంగమా, మన జీవన తొలి సంధ్య దేవునితోనే ఆరంభించుదాం. మన జీవన మలి సంధ్య దేవునితోనే ముగించుదాం. ఈ దైవిక ఆసక్తి ఎప్పటికీ ఎన్నటికీ కోల్పోకండి. మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన అంశం మీద దేవుని వాక్యం పంచుకోవాలని పరిశుద్ధాత్మనిచే ప్రేరేపించబడి ఈ అంశం మీద మీకు వర్తమానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది అన్నయ్య, ఎలక్షన్లు వచ్చినాయి, మే నెల 13వ తారీఖున మనకు ఎలక్షన్స్. ఇటు ఆంధ్ర, అటు తెలంగాణ, భారతదేశం అంతా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ పార్టీకి ఓటేయమంటారు? మీరు వ్యక్తిగతంగా ఏ పార్టీని ఇష్టపడతారు అని చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఏ పార్టీకి ఓటేయమంటారు అని మెసేజ్ల రూపంలో అనేక మంది అడుగుతున్నటువంటిది. వాస్తవంగా ఈ అంశం మీద నేను అసలు మాట్లాడకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఓటు అనేది వ్యక్తిగత హక్కు. పలానా వాళ్ళకు ఓటేయండి, పలానా వాళ్ళకు ఓటేయకూడదు అని మీ జీవితాల మీద మా అజమాయిషి ఉండకూడదు కదా. మా అభిప్రాయం చెప్పడం తప్పేమీ లేదు. ఓటు అనేది అది వ్యక్తిగత హక్కు. సో నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ చాలామంది అడిగారు అనేదానికంటే కూడా ఇలాంటి విషయాలు మనం మాట్లాడటం సహేతుకమా కాదా? దేవుడు మనకు గీసిన గీత దాటి మాట్లాడతామా ఏంటి అని ఈ అంశం మీద మాట్లాడటం, దేవుడు మనకు గీసిన గీత దాటి మాట్లాడినట్టు అయిపోతుందా అన్నట్లుగా నేను సందిగ్ధంలో పడ్డాను. అయితే ప్రభు దగ్గర ఒక స్పష్టమైన క్లారిటీ నా హృదయంలో నుంచి పుట్టడాన్ని బట్టి మీతో ఈ అంశం మీద మాట్లాడాలని ఆత్మ ప్రేరేపణతో సంసిద్ధంగా ఈ వాక్యం మీతో పంచుకుంటున్నాను. మే నెల 13వ తారీఖున ఏ పార్టీకి ఓటేయాలి? మీతో చెప్పే మొట్టమొదటి మాట, ఏ పార్టీకి ఓటేయాలి అనేది మీ వ్యక్తిగత విషయం. మీరు ఏ పార్టీని ఇష్టపడతారో, మీ అభిమాన నాయకులు ఎవరో, ఆ ఓటు హక్కు అనేది దేవుడు మీకు వ్యక్తిగతంగా కల్పించిన స్వేచ్ఛ, స్వతంత్రం. మీ స్వేచ్ఛ మీద మా అజమాయిషి, మా అధికారం ఉండకూడదు. మీకు ఎవరికి ఓటేయాలని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తారో వారికి స్వేచ్ఛగా, సంతోషంగా ఓటు వేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. అయితే ఓటు వేసే ముందు కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. ఎవరికి ఓటేయటం వాక్యానుసారం, ఓటేసేటప్పుడు మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? దేవుని బిడ్డలు ఎప్పుడు డబ్బుకు కానీ, కులానికి కానీ, మతానికి కానీ దేవుని బిడ్డలు అమ్ముడు పోకూడదు. కొంతమంది డబ్బుకు అమ్ముడు పోతున్నారు. ఓటుకు 5,000 రూపాయలు, ఈ పార్టీ వాళ్ళ దగ్గర 5,000 తీసుకొని, ఆ పార్టీ వాళ్ళ దగ్గర 5,000 తీసుకొని, ఒక ఇంట్లో 5గురు ఉంటే 50,000 తీసుకొని. ఈ మధ్య నేను విన్నాను, ఆ మధ్య 4 కొడుకులు కలిగిన ఆయన ఏడుస్తున్నాడంట. ఎందుకయ్యి అంటే, ఇంకొక 4 కొడుకులు అన్నట్టయితే 40,000 అదనంగా వచ్చాయి కదా అని.
ఓటుకు నోటు అమ్ముకోవటం ఏశావు లాంటి భ్రష్టత్వం. ఏశావు ఒక్క పూట కూటి కోసం జాస్తత్వపు హక్కు నమ్ముకున్నాడు. ఓటు రాజ్యాంగం నీకు కల్పించిన జన్మ హక్కు. సారాకు అమ్ముకోకు, బ్రాందీ బాటిల్కి అమ్ముకోకు, బిర్యానీ పొట్లానికి అమ్ముకోకు. 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, లేదు ₹1,00,000 ఓటు అమ్ముకోకు. ఓటును డబ్బుకు నువ్వు అమ్ముకున్నావు అంటే ఏశావు లాంటివాడు. ఏమైపోయాడు ఏశావు? భ్రష్టుడైపోయాడు. దైవజనమా, మనం క్రైస్తవులం కుక్క సొమ్ముకి, పొడుపు సొమ్ముకి దేవుని బిడ్డలు అమ్ముడుపోయే నీతి మాలిన వాళ్ళగా బ్రతకూడదు. మనం ఆరాధించే దేవుడు యోధాగోత్రపు కొదమ సింహం. ఎవరు మనం? ఆ యోధాగోత్రపు కొదమ సింహం యొక్క పిల్లలం. సింహానికి ఉన్న గుణం ఏంటో తెలుసా? గడ్డి తినదు. వేటాడి వేటాడి పట్టిన మాంసాన్ని తింటుంది కానీ గడ్డి తినదు. మనం కష్టపడి ప్రయాసపడి సంపాదించిన డబ్బును మనం అనుభవించాలి కానీ అడ్డమైన గడ్డి, లంచాలు, వడ్డీలు, ఓటుకు నోటు, ఈ దరిద్రపు బుద్ధి దేవుని బిడ్డలకు ఉండకూడదు. గడ్డి తినకో, నువ్వు సింహానివి. ఒకరోజు అబీమెలెకు రాజు, సొదొము రాజు అబ్రహాముకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ ఆస్తి అంతా తీసుకోవాలి. అబ్రహాం ఏమంటాడు తెలుసా? సొదొము రాజా, నీకు చెందిన వాటిలో నూలు పోగు కూడా, నీ చెప్పుల వారు కూడా నాకు అక్కర్లేదు. ఎందుకో తెలుసా? నీ డబ్బు నేను తీసుకుంటే సొదొమ రాజు చేత అబ్రహాము గొప్పోడయ్యాడు అని ప్రజలు అనుకుంటారు. ఏ రోజుకైనా నేను గొప్పోడిని అవుతా, నా దేవుడు నన్ను గొప్పోడిని చేస్తాడు. అయితే ఎలా నేను పిలువబడాలో తెలుసా? దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడయ్యాడు. ఆ ఘనత, కీర్తి, ప్రశంస నా దేవునికి మాత్రమే కలగాలి. నా దేవుని చేతే నేను ఆశీర్వదించబడాలి. ఎవరు అబ్రహాం? సింహం. ఎందుకు? తాను ఆరాధించే దేవుడు యోధాగోత్రపు కొదమ సింహం. ఈ వాక్యం వింటున్న క్రైస్తవ తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, డబ్బుకు నోటుకు ఓటు అమ్ముకోకండి. అది కుక్క బుద్ధి. పడుపు సొమ్ముకు ఆశపడకండి. దేవుడు అలాంటి దైవికమైన ప్రత్యక్షత మనకు అనుగ్రహించునుగాక. ఏశావులాగా ఒక్క పూట కూటి కోసం 5 సంవత్సరాల బానిసత్వానికి నువ్వు వెళ్లకుండా ఆ దైవిక ప్రత్యక్షత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. రెండవది, కులం చూడకూడదు, మతం చూడకూడదు. క్రైస్తవ్యంలో కులానికి చోటు లేదు, మతానికి చోటు లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కులాన్ని అంగీకరించదు, ఈ జాతులను అంగీకరించదు. ఎందుకో తెలుసా? మనమందరం ఒకే దేవుని వలన సృజించబడిన వారిని, ఒకే మనుషునిలో నుంచి ఉద్భవించినటువంటి వారిని. మన మూల పురుషుడు ఆదాము, మన సృష్టికర్త దేవుడైన యెహోవా. దేవుని సృష్టిలో బాబేలు గోపుర నిర్మాణానికి మునుపు జాతులు లేవు, కులాలు లేవు, వర్గాలు లేవు, జాతులు లేవు. ఒకే ఒక్క జాతి, మానవ జాతి. ఈరోజు చూడండి, మేము క్రైస్తవులు అని పిలువబడే క్రైస్తవులు కూడా, మేము దేవుని బిడ్డలం అని చెప్పుకునే క్రైస్తవులు కూడా, ఆ రాజకీయ నాయకుడు మా కులపోడు, ఈ రాజకీయ నాయకుడు మా కులపోడని ఇన్ని సంవత్సరాల భక్తిని కులం దగ్గర తాకట్టు పెట్టే భ్రష్ట క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. క్రైస్తవులు ప్రక్కన పెట్టండి,
దైవ సేవకులని చాలామంది అయ్యే సోకాల్డ్ దైవ సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ కులపైన పలానా రాజకీయ పార్టీలో ఉంటే ఆ రాజకీయ నాయకుడు పార్టీ వైపు తిరుగుతున్నారు. వీళ్ళకి దేవుడి కంటే కులం ఎక్కువ. అన్ని సంవత్సరాలు సంఘాలు నడిపి మనకు కులం లేదని సంఘంలో ప్రకటించి వాళ్ళ కులానికి చెందిన రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెడితే వాళ్ళ కులానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు పలానా చోట పోటీలో నిలబడితే దైవ సేవకులు బైబిళ్ళు ప్రక్కన పెట్టి ఆ కులపు రాజకీయ నాయకుడు వెంబడి పరిగెత్తుతున్నారు. ఎందుకని అతని వెంబడి పరిగెత్తుతున్నావు? మా కులపోడండే, మా కులానికి అవకాశం వచ్చింది. కులాల వెంబడి పరిగెత్తే ఓ సేవకుడా, నీలాంటి దైవ సేవకుడు కాకుండటం మేలు. నీలాంటి భ్రష్ట మనసు కలిగిన వాడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోకుండా వెళ్ళిపో. నీ కులం కావాల్సి వస్తే సావెందుకు నీకు? ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించు. నీలాంటివాడికి సావెందుకో? నీలాంటివాడి ద్వారానే క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది. నీకు దేవుని కంటే, దేవుని వాక్యం కంటే కులపిచ్చి ఎక్కువ. అరే, కులాల గురించి మాట్లాడేవాడు దైవ సేవకుడు ఎలా అవుతాడండి? బాబేలు గోపురం దగ్గర ప్రజలు చెదిరిపోతే చెదిరిపోయిన ప్రజలందరినీ సమకూర్చడానికి యేసుక్రీస్తు వారు శిలువ మ్రాను మీద తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించారని యోహాను సువార్తలో చూస్తున్నాంగా. యేసుక్రీస్తు వారు పాపిని క్షమించడానికి మాత్రమే కాదు, కులాలుగా, జాతులుగా, మతాలుగా చెదిరిపోయిన ప్రజలను సమకూర్చటానికి యేసుక్రీస్తు వారు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మనుషుల మధ్యలో ఉన్న కులపు, ప్రాంతీయతత్వపు అడ్డుగోడలను పడగొట్టేశాడు. దేవుడు పడగొట్టిన కుల వ్యవస్థను మరలా నువ్వు తిరిగి కడితే, ఓ భ్రష్టుడైన దైవజనుడా, దేవుడిచ్చిన అభిషేకాన్ని ప్రక్కన పెట్టి కులాల వెంబడి పరిగెత్తుతూ క్రైస్తవ్యానికి మచ్చ తీసుకొని వస్తున్న ఓ దౌర్భాగ్యపు సేవకుడా, నీకు కులం కావాలి చూస్తే బైబిల్ ప్రక్కన పెట్టు, సేవను ప్రక్కన పెట్టు, తిరుగు. రాజకీయాల వెంబడి తిరిగి చాలామంది దైవ సేవకులు భ్రష్టులైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దైవజనుడు, దేవుని పిల్లలు కులం చూడకూడదు. రైట్? కులం చూడకూడదు, ధనం చూడకూడదు. సరే, ఎవరిని మనం ఎన్నుకోవాలి? అది మీ ఇష్టం. ఎవరికి ఓటేస్తారో, మీకు ఇష్టమైన నాయకుడు ఎవరు, అది మీ వ్యక్తిగత విషయం. కానీ ఆ రాజకీయ పార్టీ ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, వాక్యం ఏమంటుంది బైబిల్లో చూస్తే, వాస్తవంగా ఒక రాజు తన సింహాసనాన్ని, నీతి న్యాయాలు తన సింహాసనానికి ఆధారమై ఉండాలి. దేశాన్ని పరిపాలన చేసే రాజు కానీ, ప్రధాని కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ నీతి న్యాయాలు కలిగి పరిపాలన చేయాలి. నేను ఎవరికి తీర్పు తెచ్చను. భూతద్దం పట్టుకొని భూతలమంతా వెతికిన నీతి న్యాయాలు కలిగిన రాజకీయ నాయకుడిని ఎక్కడ మనం కనుగొనగలం? ఉన్నారేమో నాకు తెలీదు, కానీ ఎక్కువ శాతం రాజకీయాల్లోకి వచ్చి కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళే కదా. నేనంట, ఈ భూమండలం అంతా వెతికిన నీతి న్యాయాలు కలిగిన రాజు ఒకే ఒక్క రాజు. ఆ రాజే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్. అందుకనే ఆయన రాజు మాత్రమే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులందరికీ అధిపతి. ఈయన లంచము పుచ్చుకొనుడు, దోషిని నిర్దోషిగా, నిర్దోషిని దోషిగా ఎంచడు. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం. అంటే మీరు ఇప్పుడు అడగొచ్చు, ఏ రాజు దగ్గర నాకు నీతి న్యాయాలు కనపడలేదు కాబట్టి అంటే ఇంకెవరికి ఓటేయొద్దంటారా అని అంటే, ఆ మాట కూడా నేను అనను. ఓటేయండి, వేయొద్దు, పలానా వాళ్ళకి వేయండి. మిమ్మల్ని నిర్ణయించే నిర్ణేత నేను కాదు, అది దేవుడు మీకు కల్పించిన హక్కు. మరి ఎవరికి ఓటేయాలి?
గుడ్డిలో మెల్ల అంటారు కదా, నీతి న్యాయాలు కలిగి పరిపాలన చేసే రాజులు లేరు. సరే, గుడ్డిలో మెల్ల అన్నట్లు కొంచెం పర్వాలేదు అనుకున్నట్లుగా, నంబర్ 1 మత స్వేచ్ఛను అంగీకరించే, మత స్వేచ్ఛను కలుగు చేసే రాజకీయ పార్టీని ఎన్నుకోవటం వాక్యానుసారం. ఎందుకంటే దేవుడే మనిషికి స్వేచ్ఛను కల్పించాడు. ఇది మేలు, ఇది కీడు. చాయిస్ ఈజ్ ఎవర్స్, రైట్? ఇది ఆశీర్వాదం, ఇది శాపం. ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం. దీనిలో జీవం ఉంది, దీనిలో మరణం ఉంది. ఆప్షన్ ఈజ్ యువర్స్, రైట్? ఏదేని తోటలో జీవవృక్ష ఫలాన్ని పెట్టినప్పుడు ఆదాము తినటానికి వెళ్ళేటప్పుడు దేవుడు ఆదాములు తినటానికి వెళ్ళేటప్పుడు పోలీస్ ఆయనలాగా లాఠీ తీసుకొని, నువ్వు తినకూడదు, తింటే చంపేస్తా అని దేవుడు అడ్డుపోల. స్వేచ్ఛ కల్పించాడు. దేవుడే మనిషికి స్వేచ్ఛ కల్పించిన తర్వాత భూలోకంలో ఒక రాజకీయ పార్టీ, ఈ మతాన్నే మీరు ఆరాధించండి, ఈ మతాన్ని కాదంటే అని మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, ప్రాణాలు తీస్తూ, ప్రజల శవాల మీద వాళ్ళ సింహాసనాలు స్థాపించుకునే రాజకీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ సింహాసనం మీద ఎలా కూర్చున్నారో తెలుసా? కొందరిని చంపి వాళ్ళ సమాధుల మీద, రక్తపు పునాదుల మీద సింహాసనాన్ని వేసుకుంటున్నారు. అలాంటి రాజకీయ పార్టీలకు కానీ, అలాంటి రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసే వ్యక్తులకు కానీ దేవుడు నీకు ఇచ్చిన విలువైన ఓటును వినియోగించుకో. ఎదుటి వాళ్ళను చంపి మత రాజకీయాలు చేయటం అది ఎంత గొప్ప అరాచకమో దైవజనమా నా తట్టు చూడండి. అసలు ఒక మనిషి ప్రాణం తీసే అధికారం ఎదుటివాడికి ఉందా? లేదు అని ఘంటాపదంగా చెప్పటం మాత్రమే కాదు, మీరు ఎరుగుదురు, నా ప్రాణం తీసుకునే ఆ అధికారమే నాకు లేదు, నీ ప్రాణం తీసుకునే అధికారమే నీకు లేదు. ఆత్మహత్య నేరంగా చట్టం పరిగణించదా? కొన్ని సందర్భాల్లో మీరు చూసి ఉంటారు. ఏంటి, ఎవరైనా దీర్ఘకాలిక రోగానికి గురై ఇక ఆ రోగం నుంచి వాళ్ళు బాగుపడరు అన్నప్పుడు కారుణ్య మరణానికి, తెలుసు కదా, కారుణ్య మరణానికి రాష్ట్రపతికి పై అధికారులకు అర్జీ పెడితే న్యాయస్థానం ఒప్పుకుంటే కదా. అంటే ఇంత భయంకరమైన రోగంతో అల్లాడిపోతూ కుదర్చబడజాలని వ్యాధితో బాధపడేవాడు కూడా తన ప్రాణం తాను తీసుకునే అధికారం తనకు లేదు. నేనంట, మన ప్రాణం మనకు తీసుకునే అధికారమే మనకు లేకపోతే ఎదుటివాడి ప్రాణం తీసే అధికారం మనిషికి ఎక్కడుంది? ఈ రోజున చూడండి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక ప్రాంతంలో ఒక మైనారిటీ వాడు కనపడితే రక్తపాతాన్ని ఒలికిస్తున్నారు. అది ఏ దేశమైనా. అమెరికా దేశంలో హైందవులు మైనారిటీలని వాళ్ళ రక్తాన్ని చిందిస్తే, భారతదేశంలో క్రైస్తవులు మైనారిటీలు, ముస్లింలు మైనారిటీలని వాళ్ళ రక్తాన్ని చిందిస్తే, ఒక నిరపరాధి రక్తం నేల మీద ఉలికితే ఏం జరిగిద్దో ప్రజలకు తెలియట్లా. 2 మాటలు మీకు గుర్తుకు తెస్తాను, చూడండి. ఆ మాటలు సంఖ్యాకాండం 35వ అధ్యాయం 33వ వచనం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. దేశములో చిందిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలనే ప్రాయశ్చిత్తము కలుగును గాని మరి దేని వలన కలుగదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును కదా. చూడండి, విన్నారా ఈ మాట? మీరుండు దేశాన్ని అపవిత్రపరచకూడదు. అయ్యా, ఎలా అపవిత్రం అయిపోద్ది దేశం?
దేశంలో నరహత్య జరుగుతూ ఉంటే ఆ దేశం అపవిత్రమైపోతుంది. దైవజనమ, క్రైస్తవులు మైనారిటీలని, క్రైస్తవులను చంపుతూ వాళ్ళ రక్తం నేల మీద ఒలికిస్తూ ఉంటే మేము దేవుని కొరకు ఏదో గొప్ప కార్యం చేస్తున్నాం అని మతోన్మాదులు విర్రవీగుతున్నారు. ఈ దేశంలో హిందువులు మైనారిటీలు, వీళ్ళని ఓచుకోత కోద్దాం అని కొంతమంది మహమ్మదీయ సహోదరులు హైందవులను క్రైస్తవులను చంపి జిహాద్ అని ప్రజల రక్తాన్ని నేల మీద ఒలికిస్తున్నారు. నరహత్య దేశాన్ని అపవిత్రపరుస్తుంది. విన్నారా? ఎస్, ఈ దేశంలో క్రైస్తవులు మహమ్మదీయులు మైనారిటీలని, క్రైస్తవులు మైనారిటీలను చంపితే, ముస్లిమ్స్ని చంపితే, హైందవ ఆ రక్తం నేల మీద ఒలికితేనట దేశం అపవిత్రమైపోద్దట. నేనంట, అపవిత్రమైన స్థలాలలో చేయబడిన ప్రార్థనలు దేవుడు వింటాడా? నంబర్ 1. అపవిత్రమైన స్థలాలలో పంటలు బాగా పండుతాయా? అపవిత్రమైన స్థలాలలో ప్రజలు శాంతి సమాధానాలతో బ్రతుకుతారా? అపవిత్రమైన స్థలాలలో ఆశీర్వాదం ఉంటుందా? అపవిత్రమైన నరహత్య జరిగించే స్థలాల్లో శాపమే కదా ఉండేది. దైవజనమ, ఎంతోమంది మనుషుల రక్తాన్ని ఒలికించి వాళ్ళ రక్తాల మీద వీళ్ళు సింహాసనాలు స్థాపించుకుంటున్నారు. కొంతమంది పిచ్చి జనం, మా మతం కోసం మేము ఏమైనా చేస్తాం, ఎంతమందినైనా చంపుతామని రక్తాన్ని నేల మీద ఒలికిస్తున్నారు. దేశం శాపగ్రస్తమైపోతుంది. అలా చేసే కదా ఇరాన్, అలా చేసే కదా ఇరాక్ దేశం శ్మశానం అయిపోయింది. అలా దేశమే కదా ఆఫ్ఘనిస్తాన్ దేశం అడుక్కుంటుంది. అలా చేసే కదా పాకిస్తాన్ ఈరోజు పేదరికంలో అల్లాడిపోతుంది. ఆ దేశాలను చూసి భారతీయులారా బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఏ మతానికి చెందిన వాడివైనా మతం పేరిట కానీ మరొక పేరిట కానీ మారణకాండ సృష్టించి రక్తం నేల మీద ఒలికిస్తే దేశం మీదకి శాపం రావటం కాదు, చంపిన నీ ఇంటి మీదకి. అక్కడ అంటాడు, వాని రక్తానికి పరిహారం ఏదంటే వాడు చంపాడు గనక చంపిన వాడు చంపబడాలి. చంపబడటం మాత్రమే కాదు, ఒక గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు వధించబడతాయి దేవుని వాక్యం అంటుంది. ఆ ఒక్క బలహీనుడిని చంపితే నీ ఇంట్లో 4 చస్తారు, జాగ్రత్త. 100 మందిని నువ్వు చంపితే నీ దేశంలో నీ ఇంటిలో భార్య విధవరాలైపోతుంది, జాగ్రత్త. పిల్లలు అనాథలైపోతారు, జాగ్రత్త. నువ్వు వాడిని చంపుతున్నప్పుడు, వాడి రక్తం నేల మీద ఒలుగుతున్నప్పుడు ఆ దెబ్బలకు తాళలేక ఎంత అల్లాడిపోతున్నాడో ఓ మూర్ఖుడా. ఒక పశువును చంపితే నువ్వు అల్లాడిపోతున్నావే, ఒక మనిషిని చంపితే మనుషుని యొక్క ప్రాణహత్య ఎంత దోషమో ఇది మనుషులు ఎరగట్లా. చూడండి ప్రజల పరిస్థితి. మతోన్మాదం రెచ్చగొడుతున్నారు. కయ్యూనును దేవుడు ఎలా శపించాడు మీరు ఎరుగుదురు కదా. నిరపరాధి అయిన హేబేలును చంపితే హేబేలు యొక్క రక్తం నేలలో నుంచి మొరపెడుతుందట. ఆ మొర ఆకాశమందలి దేవుని సన్నిధికి చేరింది. ఏమయ్యాడు కయ్యూను? దేశదిమ్మరైపోయాడు. ఎందుకు దేశంలో ఉపాధి కలగట్లేదు? గొప్ప గొప్ప ఇండస్ట్రీలు ఎందుకు రావట్లేదు? ఎందుకు దేశం ఇండస్ట్రియల్ పరంగా ఎందుకు మన దేశస్తులు ఇంకో దేశానికి ఎందుకు వలస వెళ్తున్నారు? ఎందుకు దేశ దెమ్మరులు అవుతున్నారు? దేశం అపవిత్రమైపోతుంది. ఆర్థిక వనరులు విస్తరించట్లేదు, కంపెనీలు విస్తరించట్లేదు. ఎందుకో తెలుసా? ప్రాణహత్య వలన, ఆ నరహత్య వలన రక్తాపరాధం కలిగిన దేశంగా మిగిలిపోయి అది అపవిత్రమైపోయి పంటలు సరిగ్గా పండక ప్రజలు దేశదింబరులైపోతున్నారు. ఇంకొక మాట చెప్పమంటారా? నిరపరాధి అయిన యేసుక్రీస్తు వారిని శిలువ మ్రాను మీద వేలాడదీసి చంపుతూ వాళ్ళు ఏమన్నారు తెలుసా? పిలాతు అన్నాడు, అయ్యా ఎక్కడ వెతికినా ఈయనలో నాకు దోషం కనపడలేదు, ఈయన నిరపరాధి, ఇదిగో ఈ విషయంలో నేను నిర్దోషి, నేను చేతులు గడుక్కుంటే
ఇజ్రాయేలు ప్రజలు అన్నారు, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు అని తెగించి యేసుక్రీస్తుని చంపారు. యేసయ్య రక్తం నేల మీద ఒలికింది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలు దేశం మీదకి టైటస్ అనే రాజు వచ్చాడు. చల్లాచెదురైపోయింది. విచిత్రం తెలుసా? క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి 1948వ సంవత్సరం వరకు విన్నారా? ఆల్మోస్ట్ 1800 సంవత్సరాలకు పైగా ఇశ్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెల్లాచెదురైపోయారు. చెట్టుకొకరు పుట్టకొకరు అనాథుల్లాగా దిక్కులేనోళ్ళుగా చెల్లాచెదురైపోయారు. 1800 సంవత్సరాలకు పైగా. నేనంట ఒక్కడి రక్తమే దేశానికి అంత శాపం తీసుకొస్తే ఈరోజు భారతదేశంలో ఎక్కడైనా చూడండి, హత్య కేసు కూడా లేదు. ఎందుకు? మూకుమ్మడిగా దాడి చేయటం. చంపండి, మీకు బలం ఉంది, చంపండి. అధికారం మీ చేతిలో ఉంది, చంపండి. రేపు ఆ రక్తాపరాధం మీ తలల మీద ఎంత భయంకరంగా ఏలుబడి చేస్తుందో, మీ పిల్లలు ఎలా శాపగ్రస్తులు అవుతారో ఒక్కసారి లోతుకు వెళ్ళి ఆలోచిస్తే గుండెలు కదిలిపోతాయి. అమాయకుడా, ఎవడో చెప్పిన మాటలు విని పెట్టిరేగి నరహత్య జరిగిస్తున్నావో మనుషుడా, ఒకని చెయ్యెత్తి కొట్టే అధికారం నీకు ఎక్కడిది? అదే దేవుడు నీకు నేర్పిన సంస్కారం. అలాంటి వ్యక్తులు కోటేయకండి, పొర్రపాటును ఓటేయకండి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టకూడదు. రైట్? మత స్వేచ్ఛ కలిగి ఉండాలి దేశం. దేవుడే ఆ స్వేచ్ఛ ఇచ్చాడు. రెండవది, రాజు ఇప్పుడు పేదల పక్షపాతి ఉండాలి. విన్నారా? మనం ఆరాధించే యేసయ్య, రారాజైన యేసయ్య ఉన్నారే, పరలోకం నుండి భూలోకం వైపు తుంగి చూస్తున్నాడట. ఎవరి వైపు? పెంట కుప్పల మీద పడిపోయిన దేన దరిద్రుల వైపు. రెక్కాడితే గాని డొక్కాడని దేన దరిద్రుల వైపు ఆకాశం నుంచి దేవుడు ఇలా తొంగి చూస్తున్నాడు అని వాక్యంలో రాసింది. ఎందుకు? ఆ పెంట కుప్పల మీద నుండి పడిపోయిన దేన దరిద్రులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి. అది రాజరికం అంటే. మేము గొప్ప వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, ఉన్నత స్థలాల్లో ఉండే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ధనవంతుడు మరి ఎక్కువ ధనవంతుడు కావాలి, దరిద్రుడు మరి దరిద్రుడు కావాలి అని చూడండి. ధన పక్షపాతం, ధనికుల పక్షపాతంగా ఉండడు రాజు. రాజు ఎప్పుడు దీనుల పక్షపాతి. ఆమేన్. అందుకనే రాజును గూర్చి, యేసయ్య, రారాజైన యేసయ్య గూర్చి కీర్తనలో ప్రవచనాత్మకంగా వ్రాయబడిన చక్కటి మాట. 72వ కీర్తన 4వ చరణం 13వ చరణం చూడండి. 13, 14 చరణాలు. ప్రజలలో శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును, బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. విన్నారా? బేదల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగగొట్టును. ఎవరిని రక్షిస్తాడట? బేదల పిల్లలను. దైవజనమ, రెక్కాడితే కానీ డొక్కాడని పేద బిడ్డలు ఉంటారే, ఆ పేద బిడ్డలకి చేయూతనిచ్చే ముఖ్యమంత్రి మనకు కావాలి. ఆ పేదవారి పిల్లలకు మంచి చదువునిచ్చే, పేద పిల్లల విషయమే పక్షపాతము చూపించే, వాళ్ళ వైపు ఒక దయగలిగిన దృష్టితో చూస్తే ఆ పేదల పక్షపాతి మనకి ఎమ్మెల్యే అయితే, అలాంటి వాళ్ళు మనకు నాయకులైతే దేశం సుభిక్షితంగా ఉంటుంది. రాజు చేయాల్సింది అది. తర్వాత చూడండి, 72వ అధ్యాయం 72వ కీర్తన 13, 14 వచనాలు. నిరుపేదల యందును బేదల యందును అతడు కనికరించును, బేదల ప్రాణమును అతడు రక్షించును. కపట బలత్కారుల నుండి అతడు వారి ప్రాణమును విమోచించును,
వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును. అసలు ఆ మాటలు చూడండి. వారి ప్రాణము అతనికి ప్రియముగా ఉండును. ఎవరి ప్రాణం? పేదల ప్రాణం, దీనుల ప్రాణం, నిరుపేదల ప్రాణం. నిరుపేదలు ఏ రాజుకైతే ప్రియముగా ఉంటారో అలాంటి వాడిని రాజుగా ఎన్నుకోండి. దైవజనమా, మీరు విఘ్నత కలిగిన మనుషులు. రాజు పేదల పక్షపాతి అయి ఉండాలి. ఆమేన్. యేసయ్య రాజ్యం ఎలా ఉంటుందో చెప్తా. వారికి కలిగినదంతా సమిష్టిగా పంచుకున్నారు అని రాస్తుంది. విన్నారా? మనం అపోస్తల కార్యాల్లో చూస్తాం కదా, వాళ్ళు సంపాదించిన డబ్బంట పేదలకు పంచిపెట్టారంట. కొంతమంది చూడండి, ఆయనే ముఖ్యమంత్రి అండి, పేదలకు పంచిపెడుతున్నాడు. అరే, పేదలకు పంచిపెట్టడం వాక్యానుసారం రా బాబు. డబ్బు పేదలకు పంచిపెట్టడం, సమిష్టిగా పంచిపెట్టడం, అది వాక్యానుసారం దేవుని వాక్యం చెప్తున్న మాట. చెప్పమంటారా? సరే, బైబిల్లోనే మీకు చూపిస్తాను చూడండి. 4వ అధ్యాయం అపోస్తల కార్యాలు 32వ వచనం 35వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండిరి. ఎవడునో తన కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 35. వారు ప్రతివానికిని వాని అక్కర కొలది పంచి పెట్టిరి కనుక వారిలో ఎవరికిని కొదువ లేకపోయెను. విన్నారా? పంచి పెట్టారంట, ఎవ్వరికి కొదువ లేకపోయిందట. దేశంలో పరిస్థితి చూడండి. నేను ఆ మధ్య ఒక ఆర్టికల్ విన్నాను, నేను చదవలేదు, ఒక ఆయన చెప్తే విన్నాను. భారతదేశంలో సంపద అంతా 10 మంది చేతిలోనే ఉందట. చూడండి, ఒక ఆయన కోట్ల 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 రూపాయలు భారతదేశానికి కొని అంత స్థాయికి వెళ్ళాడు. రెక్కాడితే కానీ దొక్కాడని పేద స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ పేదోడికి ఒక 3,000 రూపాయలు ఇస్తే, ఆ పేద విధవరాలకు ఒక 1,500 రూపాయలు ఇస్తే డబ్బును పంచిపెడుతున్నారండి. రేపు మన రాష్ట్రం ఏమైపోద్ది, మన దేశం ఏమైపోద్ది? డబ్బు దోచుకొని కోట్లకు పడగెత్తిన వాడు దేశానికి మేలు చేస్తున్నాడు. చూడండి, ఈ 1,500 రూపాయలు ఇచ్చినందువల్ల దేశానికి నష్టం కలుగుతుందట. చూడండి, ఆర్థిక అసమానతలను ప్రోత్సహించే రాజకీయ పార్టీని మనం ఎన్నుకోకూడదు. సమన్యాయం, పేదలు మొదలుకొని దరిద్రుల వరకు. నేనంట ఇంకొక మాట కూడా, ధనవంతులకి పేదలకి మధ్యలో పెద్ద గ్యాప్ ఉందంటే అది సరైన ఆర్థిక వ్యవస్థ కాదు, అది సరి అయిన పరిపాలన కాదు. ఒక పేదోడు రోజుకొచ్చి 300 సంపాదించడం కష్టమైంది. ఆ కోట్లకు పడగెత్తిన ఆయన రోజుకొచ్చి 300 కోట్లు 3,000 కోట్లు రోజుకొచ్చి సంపాదిస్తున్నాడు. ఇది దేశానికి సుభిక్షతమా? రేపు దేశం కొంతమంది చేతుల్లోకి గుత్తాధిపత్యంగా వెళ్ళిపోద్ది. మరలా ఆ భయానకరమైన రాచరికపు వ్యవస్థ దేశంలోకి వస్తుంది. దైవజనమా, నా చేతులెత్తి జోడించి దండం పెట్టి చెప్తున్నా, డబ్బు కొమ్ముడు పోకండి. రైట్? ఎవరైనా డబ్బు ఇస్తే ఇంకొకసారి మా గడప తొక్కొద్దు. ఇలాంటి కుక్క సొమ్ముకు మేము ఆశపడం. కూటికి పేదోళ్ళమేమో, నీతికి పేదోళ్ళం కాదు. కారణం, మేం క్రైస్తవులం. ఒక క్రైస్తవుడా, నీ గుండెల్లో ఈ రోషం ఉండాలి. కూటికి నువ్వు పేదోడివి అయి ఉండొచ్చు, నీతికి నువ్వు పేదోడివి కాదు. నీతి న్యాయాలలో నువ్వు ఐశ్వర్యవంతుడిగా బ్రతకాలి. 2, కులానికి అమ్ముడు పోకూడదు. అయ్యా, కులం నీ దగ్గర ఉందంటే నువ్వు క్రైస్తవుడివే కాదు.
కొంతమంది దైవ సేవకులు వాళ్ళ కులపు రాజకీయ నాయకులు వెంబడి తిరుగుతున్నారు, సంఘాలు నడుపుతున్నారు. ఓ దైవజనుడా, నీకు ఆ పార్టీ కావాలంటే సేవ వదిలిపెట్టు. సేవ కావాలంటే ఈ కులతత్వపు రాజకీయాన్ని వదిలిపెట్టి దేవుని వైపు తిరుగు. మూడవది, మతతత్వాన్ని ప్రోత్సహించకూడదు, స్వేచ్ఛ. నాలుగవది, ఆర్థిక సమానత. విన్నారు కదా, పేదల పక్షపాత అయి ఉండాలి. అలాంటి వ్యక్తులను మనం ఎన్నుకుందాం. అయితే ఒక మాట చెప్పమంటారా, మనం ఎవరు కోటేసినా గెలుపు ఓటములు ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పంటారా? దేవుని చేతిలో ఉన్నాయి. హెచ్చించువాడాయనే, తగ్గించువాడాయనే. ఆయన ఒకరిని హెచ్చించును, మరొకరిని తగ్గించును. నీవు ఆరాధించే దేవుడు మానవుల రాజ్యముపై సర్వాధికారం కలిగిన దేవుడు. ఎవరికి అనుగ్రహింప నిశ్చయిస్తాడో వారికే అనుగ్రహిస్తాడు. రెప్పపాటు కాలంలో ప్రజల హృదయాలు ఆయన మార్చగలడు. కానీ నీ మీద నింద పడకూడదు. ఏమని? వాడు డబ్బు కమ్ముడు పోయాడురా, ఆ నింద నీ మీద పడకూడదు. వాడు కులానికి అమ్ముడు పోయాడురా, భక్తిని కులం దగ్గర తాకట్టు పెట్టాడురా, ఈ దౌర్భాగ్యపు మాట నీకు రాకూడదు. అలాంటి విఘ్నతతో ఓటేయండి. కృపా సమాధానములు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. నిశ్చయంగా రాబోయే ఎలక్షన్స్లో గెలవబోయే ప్రభుత్వం అది దైవ చిత్తానుసారమైనదై ఉండాలి. ఆ పరిపాలనలో ఈ భరత భూమి సస్యశ్యామలంగా శాంతి సమాధానాలతో సుభిక్షితంగా అంతకంతకు వర్ధిల్లుతూ ప్రపంచ దేశాలకు ఇది తలమానికగా మార్చబడునుగాక. ఆమేన్. అట్టి కృపతో ప్రభు మనల్ని స్థిరపరచునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఎవరికి ఓటేయాలి మాతో మాట్లాడారు దేవా. ఈ మాట విన్న ఈ వాక్యం ఎవరు నొచ్చుకోక, వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రామాణిక మీద ప్రతి బిడ్డ బ్రతుకున్నట్లుగా విశేష కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, డబ్బుకు మీ పిల్లలు అమ్ముడు పోకూడదు. కులం దగ్గర భక్తిని తాకట్టు పెట్టకూడదు. మతం దగ్గర భక్తిని తాకట్టు పెట్టకూడదు. దేవా, నీతి న్యాయాల దగ్గర ప్రజలు నాయనా మీ కొరకు నిలవబడినట్లుగా విశేష కృప చూపి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. నా చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా రాబోయే ఎలక్షన్స్లో మీరు గెలిపించబోయే ప్రభుత్వాలకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.